దర్శనం చేసుకోలేదు నేను యాక్చువల్గా. 1 o'clockకి బంద్ అంట, అది యాక్చువల్గా 1 o'clockకి క్లోజ్ అంట, టికెట్స్ ఇవ్వరంట. అండ్ హాయ్ హలో వెల్కమ్ టు సందేశ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అది పోవడానికి 47 కిలోమీటర్స్, రావడానికి 47 కిలోమీటర్స్. సో రౌండ్ ఫిగర్ వచ్చేసి మనకు ఒక 94-95 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ 6 అవుతుందన్నమాట రైట్ నో. సో అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు, ఎందుకంటే రోడ్లు కూడా కొంచెం ఎత్తుంటాయి. అండ్ ప్రజెంట్ నేను చిలకలగూడ చౌరస్తాకి దగ్గరలో ఉన్నా అనమాట. అంటే ఇది బోయిగూడ అంటారు. అంటే బోయిగూడ అంటే పెట్రోల్ బంక్, ఐ మీన్ గాంధాస్ పెట్రోల్ నుంచి కొంత ముంగట్టుకు వస్తాయి బోయిగూడ. అండ్ ఇలా సో మనం జల్దీ స్టార్ట్ అయిపోదాం, ఎందుకంటే మనం ఎంత జల్దీ స్టార్ట్ అయితే అంత జల్దీ రిటర్న్ అవుతాం అనమాట. సో 100 కిలోమీటర్స్ అంటే మనం నైట్ వరకు ఇంటికి వచ్చేస్తాం అనమాట. కానీ ఏ టైం అనేది చెప్పలేము, ఎందుకంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనకు కూడా తెలియదు కదా. సో జల్దీ స్టార్ట్ అయిపోదాం, వీడియోలో మాట్లాడుకుందాం ఏమన్నా. బాయ్. ఏంటంటే అలా యాక్చువల్లీ 2-3 డేస్ నుంచి పోదాం అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ 2-3 డేస్ నుంచి నాకు నిద్ర సరిగా ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే మనకి నిద్ర ప్రాపర్గా లేకపోతే ఎనర్జీ అంత ఉండదన్నమాట. సో ఆ 2-3 డేస్ నుంచి అంటే నాకు ఒక టైమింగ్ ఉంటుంది అనమాట. ఈ టైంకి నిద్రపోతే ఈ టైంకి లేవగలుగుతా, ఈ టైం అంటే ఇంత ఎనర్జీ మెయింటైన్ చేయగలుగుతా అని చెప్పేసి నాకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. సో అయితే 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నా, పోదాం అని చెప్పేసి ఫ్రెండ్స్ వచ్చి నైట్ అవుట్లు అవి అవ్వడం వల్ల నైట్ 1కి 2కి వండుకోవాల్సి వచ్చిండు. సో 1కి 2కి వండుకొని మనం మళ్ళీ 6కి ఎడలేస్తాం. 6కి కూడా కాదు, మనం 5కి లేస్తే 6 కల్లా రెడీ అయ్యి మంచిగా స్టార్ట్ అయిపోవచ్చు అనమాట. సో 2కి వండుకొని 6కి లేవడం మనతోనే కాదు. సో అందుకే ఇవాళ ఎట్లయినా వెళ్ళాలని చెప్పేసి నైట్ జల్దీ వండుకొని ఉండే. సో అట్లా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. నైట్ 10 కల్లా వండుకున్నా. సో మనకు మార్నింగ్ 5కి లేవడం ఈజీ అయింది. 5కి లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయినా అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేది చిలకలగూడ చౌరస్తా, మనం ఇందాక ఉన్నది బోయిగూడ. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మెట్టుగూడ, తార్నాక, అప్సిగూడ. సో అట్లా ఉప్పల్ నుంచి లెఫ్ట్. అంటే ఈ రోడ్డు మీకు ఇప్పటికీ 2-3 వీడియోలలో చూపించుంటా, 2 వీడియోస్లలో. ఒకటి నా కళ్ళ గురించి వెళ్ళిన దాంట్లో, ఒకటి మళ్ళీ యాదగిరిగుట్టకు నడుచుకుంటూ పోయిన దాంట్లో. సో మ్యాక్సిమం రోడ్స్ తక్కువ చూపిస్తాను ఇవాళ. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిన రోడ్డు కాబట్టి ఊరికే చూపిస్తే కూడా చిరాకు వస్తుంది. సో అక్కడున్న మెట్రో ఫ్లైఓవర్ ఉంది కదా, సో అక్కడ నుంచి ఇక్కడికి మనం లాస్ట్ టైం ఏమంటారు బై వాక్ వెళ్ళినాం కదా యాదగిరిగుట్టకి. సో ఇక్కడికి 18 కిలోమీటర్స్ అనమాట. సో మ్యాప్ చూపిస్తా, ఇంటికి ఏమని చూపిస్తుంది కదా. సో అది టర్న్స్ తీసేస్తే 18 కిలోమీటర్స్ వస్తుంది. సో 18 కిలోమీటర్స్ నాన్ స్టాప్, అసలు తొక్కినట్టు కూడా అనిపించలేదు. ఎందుకో తెలియదు, అంటే అది ఏమంటారు, మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ కాడికి చూస్తే డౌనే ఉన్నది, మ్యాక్సిమం రోడ్ డౌనే ఉంది. సో ఇప్పుడు ఏదైతే మీకు ఫ్లైఓవర్ చూపించిందో అక్కడికి, అంటే అక్కడ కార్నర్కి కొంచెం
దమ్ వచ్చినట్టు అనిపించింది. అది కూడా ఎక్కువ కూడా కాదు, లైట్గా. సో ఇంత 18 కిలోమీటర్స్ అసలు నాన్ స్టాప్ వచ్చేసిన, ఇంతవి బ్రేక్ తీసుకోలే, తొక్కినట్టు కూడా అనిపించలే అసలు సైకిల్. సో అది అంటే లైక్ మనం లాస్ట్ టైం రైడ్ది అలవాటు అయిందా లేదా తెలియదు, లేదంటే బ్యాగ్ లగేజ్ చిన్న ఉందా తెలియదు, ఏమో తెలియదు, కానీ 18 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వచ్చేసిన. సో మంచిగా అనిపించింది. మా అంటే ఇంకా మనము ఒక 30 కిలోమీటర్స్ రైడ్ చేయాలా. సో ఇట్లానే ఇప్పుడు వచ్చినట్టే ఉంటే జర మనం ఎంత జల్ది అయితే అంత జల్ది ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ యాక్చువల్లీ ముందుంది ముసళ్ళ పండుగ, అంటే రోడ్ హైవేకి వెళ్తుంటే అది మీదకి ఉంటుంది కొంచెం. ఇంకా ఏంటంటే గాలి వస్తుంటే కూడా మనకి వెనకలకి నెట్టేస్తుంటుంది, టూ మచ్ ఆడైపోతుంటుంది అప్పుడు సైకిల్ తొక్కడానికి. సో చూడవచ్చు, అంటే బై వాక్ వెళ్ళినాం కదా, సైకిల్ పట్టుకొని నడవలేము ఒకవేళ ఎత్తుంటే. సో అది అనుకుంటున్నా నేను. కానీ మంచిగా అనిపిస్తుంది. 18 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వచ్చిన. సో చూద్దాం ఇంకా ముంగట ఎట్లా పోతుంటాము. ఇది ప్లేస్ నేను లాస్ట్ టైం అంటే ఇది హైవే అనమాట, ఇప్పుడు హైవే స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడే కూర్చున్నా అనమాట. హైవే ఎక్కినాక ఇక్కడనే కూర్చున్నా, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా బై వాక్ వెళ్ళిపోయినప్పుడు. సో ఇప్పుడు కూడా వచ్చి మళ్ళీ ఇక్కడనే కూర్చున్నా. అంటే నాకు ఎక్కువ దమ్ము రాలేదు, అంటే ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేయాలి, కొంచెం తీసుకుందాం, రెస్ట్ తీసుకుందాము, అంటే రెస్ట్ ఇన్ ద సెన్స్ ఇట్లా కూర్చుందాం అని చెప్పేసి. సో ముంగట మాట్లాడుకుందాం ఇంకేమున్నా కానీ. బాయ్. ఫైనల్ అయితే హైవే మీదకి అయితే చాలా ఈజీగా వచ్చేసినాము. ఇంకా డైలీ ఏంటంటే సైకిల్ తొక్కి అంటే ఇట్లా బండి మీద కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు అసలు అది ఫీలింగే అలా ఉన్నది. అంటే అది మన సైకిల్ సీట్ ఏంటంటే ఇట్లా ఈక్వల్ ఉంటుంది, హ్యాండిల్ ప్లస్ సీట్ లెవెల్ అనేది ఈక్వల్గా పెట్టుకుంటాం కదా. సో మన బాడీ అనేది స్టిఫ్ ఉంటుంది. అదే ఏమంటారు, బండ్ల మీదకి వెళ్ళేసరికి ఒకటేసారి ఏమవుతుంది అంటే అది సీట్ కిందికి ఉంటుంది, హ్యాండిల్ మీదకి ఉంటుంది. సో అంటే ఇట్లా ఇట్లా చైర్ మీద కూర్చున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. చైర్ మీద అని కాదు, ఒక కార్లో కూర్చొని స్టీరింగ్ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా అనిపిస్తుంది బండి మీద కూర్చున్నాక. అండ్ ఈ రోడ్డు కూడా అయితే మంచిగా, అంటే లైక్ సైకిలింగ్కి చాలా మంచిగా ఉన్నది ఈ రోడ్డు. మన కోరెల్లి రోడ్ వెళ్ళిన అదంతా జర మరి ఘోరం అనిపించింది అదైతే. ఇదైతే మంచిగా అనిపిస్తుంది, మంచిగా వెళ్ళిపోతుంది సైకిల్. అంటే మ్యాక్సిమం అంటే నేను ఎగ్జాక్ట్ టైం చెప్పాను, ఎందుకంటే మధ్యలో నాకు ఏడ రెస్ట్ తీసుకోలేదు, అక్కడ తీసుకుంటా నేను. దమ్ము వస్తేనే రెస్ట్ తీసుకోవాలని లేదు కదా, అందుకని చెప్పేసి. మంచిగా అనిపిస్తుంది ఇట్లా వెళ్తుంటే సైకిల్. సో ఒక్కరండి సైకిల్ ఫీలింగ్ అలా ఉంది. కానీ ఏందో ఏమో తెలుస్తుందో, కొందరు చూసి నవ్వుతున్నారు సైకిల్ దొక్కుతుంటే. కొన్ని ప్లేసెస్కి పోయినప్పుడు అయితే ఎంత చూస్తుంటారు అనమాట, అందరు బండ్ల మీద పోతుంటే ఇదేం సైకిల్ మీద పోతున్నాం అని చెప్పేసి. సైకిల్ మనకి కంప్లీట్ అలవాటు కావాలి, కానీ మస్తు అనిపిస్తుంది కానీ సైకిల్ జర్నీ.
అక్కడ నుంచి అక్కడక్కడ బ్రిడ్జ్లు వస్తూ ఉంటాయి. రోడ్లు అంటే 2-3 బ్రిడ్జెస్ వస్తుంటాయి అన్నమాట. 2-3 బ్రిడ్జెస్ అయితే కంపల్సరీ వస్తాయి మన బోర్డులు వెళ్ళేటప్పుడు. ఈ బ్రిడ్జెస్ ఎక్కాలంటేనే కొంచెం ఆడనిపిస్తుంది. కిందికెళ్ళి కూడా వెళ్ళవచ్చు కానీ నేను మళ్ళా అంటే నేను ఎప్పుడు కిందికెళ్ళి వెళ్ళలే అనమాట. మళ్ళా రిటర్న్ ఇట్లా ఏదైనా ఉంటే పరిశాన్ అని చెప్పేసి బ్రిడ్జే ఎక్కేస్తా. మ్యాక్సిమం ఎక్కినప్పుడు ఎంత ఆడనిపిస్తుందో, దిగుతుంటే అంత సుఖం అనిపిస్తుంది. ఆరాంసే వెళ్ళిపోతుంటుంది. ఆకలి కూడా అవుతలేదు అంటే ఒక బనానా వేసిన, 1/2 లీటర్ వాటర్ తాగి స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ ఇప్పటిదాకా ఫుడ్ లేదు, వాటర్ లేదు. మార్నింగ్ తాగిన అనుకో కలిపిన ఎనర్జీ కోసం, ఎనర్జీ ఇస్తుంది అంటే అది ఆయన కానీ అవే తాగాలి, ఎనర్జీ యూజ్ అవుతుంది కాబట్టి. అది దాటంగానే గట్కేసారి చౌరస్తా అంటే లెఫ్ట్ డౌన్ పోతే గట్కేసారి టౌన్ అంటారు. స్ట్రైట్ మనం స్ట్రైట్ వెళ్తాం అనమాట. నడుచుకుంటూ పోయినప్పుడు టౌన్లోకి వెళ్ళి పోయినుండే 1/2 కిలోమీటర్ అట్లా కలిసిపోండి. కానీ ఇప్పుడు మనం సైకిల్ మీద పోతున్నాం కాబట్టి మీదకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్ కింద జర చల్లగా ఉన్నది. ఇక్కడ వరకు ఏంటంటే 7.5 కిలోమీటర్స్ నాన్ స్టాప్. రోడ్ మంచిగా ఉండడం వల్ల నాన్ స్టాప్ తప్పగలుగుతున్నాం. చల్ల గాలి వస్తుంది. చల్లగా ఉందనుకోసేపు ఆపిన. ఈ ఓఆర్ఎస్ వాటర్, నార్మల్ వాటర్కి తాగి అలవాటు అయిపోయినాం కదా. ఇది ఓఆర్ఎస్ అంటే నేను మామూలుగా అవి మన ఫ్లేవర్ వస్తే చూసిరా, అది అట్ట డబ్బాలల్లో ఐ మీన్ టెట్రా ప్యాకెట్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే జర ఫ్లేవర్స్ ఉంటాయి. అవి తాగి ఒకటేసారి రావాలంటే ఎట్లనో కొడుతుంది. సో కానీ ఏంటంటే వేరే వాటర్ కూడా లేవు, పెట్టుకుందామన్నా వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఇది ఒకటే పెట్టుకుంటూ చచ్చినట్టు తాగాల్సి వస్తుంది. చల్ల గాలి అవుతుంది. గాలి గాలికి ఏంటంటే నేను ఏమన్నా మాట్లాడదామన్నా కానీ వెహికల్స్ నాయిస్ ఎక్కువైపోయింది ఇక్కడ. అంటే పెద్ద మాట్లాడడానికి కూడా పెద్ద ఏం లేదు, కాకుండా ఏంటంటే నేను ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటా కానీ అది వచ్చి ఆగి చెప్పేలోపు మర్చిపోతున్నా అనమాట. సో అట్లా అని జర తొక్కేటప్పుడు చెప్పుదామంటే ఏంటంటే ఇప్పుడు నోరుకి బాడీకి ఒకటేసారి పని చెప్పేసరికి ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అందుకే నేను ఎక్కువ ఆగి మాట్లాడుతుంటా అనమాట. ముందే మనకి పెద్ద
బ్రీతింగ్ ప్రాబ్లం కొంచెం ఉందన్నమాట, అట్లా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను మాట్లాడుకుంటా సైకిల్ తొక్కుకుంటా అంటే బ్రీతింగ్ అంతా సరిగా నాకు. నేను ఒక్కొక్కసారి ఆగి మాట్లాడినప్పుడే కంప్లీట్గా దమ్ము తీసుకోలేకపోతున్నాను. సో ఇంకేంది, ఇంకొక 22-23 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను ఎగ్జాక్ట్ టైం చెప్పా, ఎందుకంటే ఇట్లనే దమ్ము వస్తే ఆగిపోతానేమో. ఎందుకంటే వచ్చే దారిలో చూసిరు కదా, ఒక్క బ్రిడ్జ్ ఎక్కి దొక్కినందుకే, అంటే బ్రిడ్జ్ ఎక్కి దిగినా ఓకే, కాకుండా ఏంటంటే రోడ్డు కూడా కొంచెం ఎత్తే ఉన్నది. సో అట్లా ఎత్తు ఉండేసరికి జర దమ్ము వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ గట్కేసర్ చౌరస్తా దాటంగానే ఆ రోడ్డు కూడా జర ఎత్తే ఉంటుంది. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది జర ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఇట్లా. సరే మళ్ళా ఐదారు టెంపుల్ కాడన్నా కలుసుకుందాం, లేదంటే దారిలేనైనా మళ్ళీ వదిలేసాం. వీడికి వచ్చినాక అనిపించింది, అంటే చౌరస్తా కాడికి వచ్చినాక ఎందుకో టౌన్లోకి వెళ్తేనే బెటర్ అని చెప్పేసి టౌన్లోకి వెళ్తున్నా. ఎందుకంటే జర డౌన్ కొడుతుంది, అది చూస్తేనేమో ఫుల్ ఎండ కొడుతుంది, అండ్ జర రోడ్డు కూడా కొంచెం ఎత్తున్నది అనమాట. సో అదే టౌన్లోకి వెళ్ళి వచ్చినాం అనుకో, జర చెట్లు ఉంటాయి అక్కడక్కడ. సో జర చెట్ల కిందకి వెళ్ళిపోతుండే జర చల్లగాలని వస్తుంది అని చెప్పేసి పోతున్నా. ఏదైనా కానీ దగ్గరకు వచ్చేదాకా తెలియదు అనమాట, ఎట్లకి వెళ్ళిపోవాలంటే మంచిగా అని చెప్పేసి. ఇట్లా సో ఏంటంటే గాలి వస్తుంది మంచిగానే. అదే హైవే మీద పోయి ఉంటే అంత వచ్చిన గాలి వస్తుంది, కానీ అంత పొల్యూటెడ్ ఎయిర్ వస్తుంది అనమాట. అదే ఇక్కడ అయితే జర చల్లగా చెట్ల గాలి అనేది వస్తుంది. చూస్తున్నారు కదా చెట్లన్నీ ఎట్లున్నాయో దారిలో. అదే హైవే మీద అయితే ఒక్క చెట్టు ఉండదు సరిగా, మొత్తం వేడి గాలి అంతా బండ్లకెళ్ళి వచ్చే పోగా అదే ఉంటుంది. యాక్చువల్లీ వాటర్లో వాటర్ అయిపోయినాయి అని చెప్పేసి వాటర్ తీసుకుందాం అని చెప్పేసి చోటుకైతే వచ్చిన. సో ఈ ఇప్పుడు వాటర్ తీసుకుందామని అయితే తీసుకున్నా. సో కానీ ఇక్కడ చాయ్ బండి చూసేసరికి కాఫీ తాగాలనిపించేసింది, అందుకే కాఫీ తీసుకున్నా. కానీ గాలి మాత్రం ఎక్సలెంట్ వస్తుంది ఇక్కడ కూడా. యాక్చువల్లీ కాఫీ తాగేసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ గాలి వస్తుందని చెప్పేసి నేను కూర్చుందాం అనిపించాను. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము, ఇంకా 18 కిలోమీటర్స్ ఉందన్నమాట. 18 కిలోమీటర్స్ అంటే మనం ఇంకొక గంటన్నరలో వెళ్ళిపోతాం ఈజీగా. కానీ ఈ 30 కిలోమీటర్స్ ఎంత ఈజీగా గడిచిపోయినాయి అంటే 6 o'clockకి స్టార్ట్ చేస్తే, సో ఇప్పుడు 9:15 9:17 అవుతుంది. సో 9:17 అవుతుంది, చాలా ఈజీగా వచ్చేసినాం 30 కిలోమీటర్స్. మొన్న 30 కిలోమీటర్స్ దొక్కడానికి తంగు అయిపోయినాం అనమాట కొంపల్లి వెళ్ళినప్పుడు. సో ఈ రైడ్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా జల్దీ వెళ్ళిపోతుంది అనమాట వే అనేది. అంటే ఎత్తుంటుంది అని ఫీల్ అయినా కానీ ఆ సైకిల్ దొక్కుతుంటే అసలు ఆ ఎత్తు ఫీలింగ్ వస్తలేదు, ఎందుకో అర్థం కాదు. కానీ రైడ్ అయితే నాకు మంచిగా నడుస్తుంది. అండ్ ఇంకొక 18 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. అది రీచ్ అయినామంటే అక్కడ దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడ ఏమైనా నీళ్ళలో కూర్చొని వచ్చేస్తాను అనమాట, రిటర్న్ అయిపోదాం.
సో ఫైనల్గా టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. సో ఫైనల్గా ఏంటంటే టోల్ గేట్ వచ్చేసింది. సో అక్కడ కనిపిస్తుంది 1 కిలోమీటర్ కోడ్. ఇది ఇంకో 1 కిలోమీటర్ల టోల్ గేట్ వస్తుంది. దాని తర్వాత మనకి 6 కిలోమీటర్స్ భువనగిరి. 6 కిలోమీటర్స్ భువనగిరి అంటే మనకి ఇంకొక 7 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. సో ఈ రైడ్ అయితే చాలా జల్దీ ఇది అయిపోయింది అనమాట. సో మనం అక్కడ కాఫీ తాగిన కాడ 18 కిలోమీటర్స్ చూపించింది. అక్కడ నుంచి టోల్ గేట్ కాడికి 10 కిలోమీటర్స్ ఏమో. సో ఆ 10 కిలోమీటర్స్ మనం ఏ టైంలో చూసినాం ఆడ ఉన్నప్పుడు మనకి 9:15 అయింది. 9:25కి ఏమో బయలుదేరినాను. సో ఇప్పుడు వచ్చేసి 10:12 అంటున్నాం, 10:02 అవుతుంది. అంటే మనకి ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ నుంచి 35 మినిట్స్లో పట్టిందనమాట ఆ 10 కిలోమీటర్స్ రావడానికి. సో నాన్ స్టాప్ దొక్కిన, ఎక్కడ ఆపలేదు. సో ఇప్పుడున్న ఎనర్జీకి ఈజీగా ఇంకొక 3-4 కిలోమీటర్స్ దొక్కేస్తా. ఈ రైడ్ అయితే నిజంగా నాకు మస్తు అనిపిస్తుంది. లైక్ ఏదంటే ఎంత జల్దీ మనం 40 కిలోమీటర్స్ దొక్కేసినామా అనిపిస్తుంది. మేబీ ఇది అంటే ఆ రైడ్ తర్వాత అన్ని కిలోమీటర్స్ దొక్కినాక అలవాటో లేదో తెలియదు నిజంగా, కానీ చాలా అంటే చాలా బెటర్ ఇది. ఏంటంటే 6:30కి స్టార్ట్ అయినామంటే ఆడ నేను వీడియో చేస్తున్నప్పుడే 6:20 అయింది. సో ఇంచుమించు ఒక 6:25 అనుకుందాం ఈజీగా. సో 6:20కి స్టార్ట్ అయినా ఇప్పుడు 10:02 అవుతుంది. అంటే ఎన్ని గంటలు? 3.5 అవర్స్. 3.5 అవర్స్లో 30 కిలోమీటర్స్ వచ్చేసినాం. వావ్, ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే కొమరెల్లికి వెళ్ళినప్పుడు ఖాళీ షామీర్పేట పోవడానికి నాకు చాలా టైం పట్టేసింది. ఎంత షామీర్పేట తర్వాత ఒక 5 కిలోమీటర్స్కి ఏమో ఒక టీ టైం ఉండే. మనం దిల్కుష్ అది తిన్నాం కదా, దిల్ పసంద్ సంథింగ్ అది. అప్పుడు 2:30 ఏమో అవుతుంది. సో అంటే మనం మార్నింగ్ 6కి వెళ్తేనే 2 అయింది అప్పుడు. అంటే దగ్గర ఎన్ని గంటలు? 7 అవర్స్ ఏమో అయ్యింది. 7 అవర్స్ అంటే ఇది 3 అవర్స్కి వచ్చేసినాం. చాలా అంటే చాలా బెటర్. 30 కిలోమీటర్స్ 7 అవర్స్ ఎక్కడ, 40 కిలోమీటర్స్ 3.5 అవర్స్ ఎక్కడ. వావ్, గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. సో ఇంకొక 4.9 కిలోమీటర్స్ ఉంది ఇడికెళ్ళి. సో 4.9 కిలోమీటర్స్ ఉంది. అది ఇంకొక అంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ వచ్చేసి 10:50 అవుతుంది అనమాట. 10:50 అంటే 5 కిలోమీటర్స్ వచ్చేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది. ఐ మీన్ ఎందుకంటే నేను యాక్చువల్లీ దమ్ము వస్తుందను లైక్ అని చెప్పేసి ఆపుతలేను, కానీ ఎండ బాగా కొడుతుంది. ఎండ వల్ల ఎందుకంటే ఆపాల్సి వస్తుంది ఇక నీడ దొరికినప్పుడు. సో అట్లా అని చెప్పేసి ఎంతమంది చెప్పినంటే ఎగ్జాక్ట్ 3-4 కిలోమీటర్స్ తర్వాత కంపల్సరీ ఆపుతా అని చెప్పిన. సో 3.5 కిలోమీటర్స్ అయ్యింది ఆపిన. సో ఒరిగిన ఇట్లా ఇంతే చల్లగా గాలి వస్తుందని చెప్పేసి ఇంకొక 15 మినిట్స్ అంటే 11:05 అట్లా స్టార్ట్ అవుతా. మీకు అనిపిస్తుందో లేదు, ఇంకా 4.9 కిలోమీటర్స్ ఉంది.
4.9 కిలోమీటర్స్ అయితే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. అండ్ మేబీ ట్రై చేస్తా అక్కడ టెంపుల్ అసలు ఎందుకు కట్టిర్రు అనేది. దానికోసం ఎవరు అడిగితే చెప్తారో లేదో తెలియదు, కానీ ఏమైనా తెలిస్తే కనుక చూద్దాం, మాట్లాడుకుందాం టెంపుల్ గురించి కొంచెం. ఎందుకంటే ప్రతిసారి ఏమైపోతుందంటే అక్కడికి వెళ్తున్నాము వస్తున్నాము అని యాక్చువల్లీ అది ఏంటిది ఎందుకు కొన్ని తెలుసుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే జర ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉండాలి కదా. సో అట్లా మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం. అట్లీస్ట్ ఆ టెంపుల్ ఎంత పవర్ఫుల్ అనేది అదన్నా కొంచెం మనకు తెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో ట్రై చేస్తాం తెలుసుకోవడానికి. ఇంతకుముందు చాలా న్యూస్లో వచ్చినాయి, కొన్ని విన్నా. సో నేను అట్లీస్ట్ అదన్నా చెప్తాను నేను ఏమిన్నా అనేది. అక్కడికి వెళ్ళి చూసి దర్శనం చేసుకున్నాక మాట్లాడుకుందాం ఏమన్నా. సో అంతవరకు ఏంటంటే జర ఒక 5 నిమిషాలు అనుకుంటాం. చలిగీలు అయితే అట్లా పెట్టేసిన ఎండల ఆడిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ ఉన్న హైవే నుంచే టెంపుల్ కనిపిస్తుంది. సో అక్కడ ఉంది, సో మీకు కనిపిస్తుందో లేదో. సో ఇక్కడ నుంచే మనకి అంటే 4 కిలోమీటర్స్ అవతల నుంచే కనిపిస్తున్నది మనకి. ఇక్కడ షార్ట్కట్ ఏం కనిపిస్తలేదు పోదామంటే. యాక్చువల్గా మనం రోడ్ మీదకి వెళ్దాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళి తెలిసి ఆ భువనగిరి వెళ్ళమ్మా ఆడ దర్శనం తీసుకొని మనం ఈ హైవే మీదకి వెళ్ళి ఎక్కడ పోం మనం. టెంపుల్ కాడ తెలుసుకున్నాం. భువనగిరిలో మా టెంపుల్ వచ్చేసింది. ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ డౌన్ దిగినామంటే అటు సైడ్ వెళ్ళినాము అనుకో టెంపుల్ వచ్చేస్తుంది. సో ఫైనలీ వి రీచ్ టు అవర్ డెస్టినేషన్. కాళ్ళు కాలుతున్నాయి రా అయ్యా. సో ఇట్లా అని చెప్పి ఇట్లకి వెళ్ళి మీదికి ఎంట్రీ అంట. స్టెప్స్ ఎక్కాలి అడిగి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ ముంగట వెళ్తున్నాము కూడా యూట్యూబర్ అనుకుంటా, వీడియో చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఐ థింక్ ఇవి స్టెప్స్. ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం లైన్.
గరుడ పక్షి. సో ఫైనల్గా అయితే టెంపుల్ విజిట్ అయిపోయింది. అండ్ ఒకటి చెప్తే మీకు నవ్వు వస్తుందో లేదంటే తిట్టుకుంటారో నాకు తెలియదు, కానీ ఏంటంటే దర్శనం చేసుకోలేదు నేను యాక్చువల్గా. సో అడిగి పోయేసరికి ఎంత అవుతుంది టైము, 12:50 ఏమో అవుతుంది. సో ఎగ్జాక్ట్ నేను గుడిలో నేను 12:50కి ఉన్నాను అనమాట. సో ఫస్ట్ ఫ్రీ దానికి చూస్తున్నాము, ఫుల్ రష్ ఉంది. ఎట్లా అంటే ఇట్లా బయటికి వచ్చేసింది అనమాట లైన్. అండ్ 50 రూపీస్ దానికి వెళ్తే కూడా మ్యాక్సిమం అంతే ఉంది. సో 1000కా మనం పోలేము. ఇంకోటి ఏంటంటే నేను సరే 50 దానికన్నా వెళ్దాం, దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఉండే అనమాట. కానీ ఏమైందంటే పోయే టైంకి 1 o'clockకి బంద్ అంట. అది యాక్చువల్గా 1 o'clockకి క్లోజ్ అంట, టికెట్స్ ఇవ్వరంట. అండ్ మళ్ళీ 2:30కి ఓపెన్ చేస్తారని చెప్పి 1.5 hour వెయిట్ చేయాలి. సో మనమైతే వెయిట్ చేద్దాం అనుకున్నా, అంటే జర ఈ ఎండకి మెయిన్ రీజన్ వచ్చేసి ఎండకి ఆడ పంటలు ఎట్లా కాలుతున్నాయి అంటే ఏదైనా అన్నమో ఛాయో పెడితే ఉడుకుతుంది ఆ బండల మీద పెడితే, అంత వేడిగా ఉన్నది. సో కూల్ పెయింట్ వేసి దాని మీద కూర్చోవచ్చు అంటారు. కానీ ఏంటంటే కూల్ పెయింట్ అంటావా అది బుకింగ్ అనమాట. అందరు దాని మీదకి వెళ్ళి నడుస్తుంది. ఆ తొక్కుట్లో కూర్చోలేము, కూర్చొని చాలా స్పేస్ ఉన్నది. అక్కడ ఫుల్ రష్ ఉన్నది పబ్లిక్. అసలు ఇలా సండేనా వీక్డేనా అనుకున్నాను నేను యాక్చువల్గా. సో రష్ చూసి నాకు ఓకే కూడా లేకుండా. సో ఇది చెప్తే నవ్వుతాను నిజంగా. మనం ఇంటికాడ గుడికి ఎట్లా ప్రదర్శనలు చేస్తామో అట్లా నేను ఇక్కడ అంటే గుడి చుట్టూ ఇట్లా వైట్ కూల్ పెయింట్ వేసి ఉంటుంది అనమాట. దాని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి వచ్చిన అనమాట. యాక్చువల్గా నేను ఈ వీడియో అక్కడ గుడి కిందికి వచ్చినాక కూడా చేయవచ్చు, కానీ లిటరలీ చెప్తున్నా గుడి నుంచి ఇది 5 kilometers వచ్చిన అనమాట. ఇక్కడ అసలు కూర్చోడానికి ప్లేస్ అంటే ఇట్లా నీడ అనేది లేదు. 41 degrees ఉంది ఎండ, ఇట్లా మండుతుంది అనమాట. సో చూస్తే ఇక్కడ ఈ టీ టైం స్పాట్ కనిపించింది. ఇక టీ టైం అంటే తెలిసిందే కదా, మంచిగా 2 చైర్లు వేస్తారు, 2 టేబుల్ పెడతారు. సో అట్లా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫైనల్ ఏంటంటే ఈ వేడికి తట్టుకోలేక చల్లగా ఉన్న పల్పి వాళ్ళని తాగుతున్నాను. కానీ గుడి మాత్రం మస్తు సేక్ ఉన్నది అనమాట. మొత్తం తిరుపతి స్టైల్లోనే, అంటే ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు తిరుపతిలో పెట్టినట్టు. అండ్ టెంపుల్ మొత్తం అంటే తిరుపతి అంత పెద్దది కాదు, కానీ ఒక మినీ తిరుపతి లాగా అనిపించింది అనమాట. మస్తు అనిపించింది. సో అందుకే నేను మళ్ళీ ఫ్యామిలీతో పోదామని మొక్కుకున్నాను. లేదంటే నేను అసలు మొక్కుకునేటోని కాదు, లైక్ ఇక టైం ఉన్నప్పుడు వస్తాం అనుకునేటోని నేను. సో వస్తా మళ్ళీ ఫ్యామిలీతోని. అండ్ సో ఇది ఫైనల్గా ఇవాళకి రిటర్న్ వీడియో కొంచెం చేస్తాం మ్యాక్సిమం, లేదంటే లేదు. ఒకవేళ ఎందుకంటే ఈ ఎండ ఫస్ట్ నాకు అవుతలేదు. ఫస్ట్ అంటే ఫోన్ తీద్దామంటే ఫోన్ అంత హీట్ ఎక్కిపోతుంది, ఛార్జింగ్ కూడా అవుతలేదు అనమాట ఈ వేడికి. సో అందుకే చూస్తా, మీ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నా. ఎందుకంటే వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. అంటే మేబీ కంటెంట్ లేదని ఫీల్ అవుతుండ్రా, లేదంటే ఎందుకు తెలియదు నాకు. కాకుంటే నేను ప్రతిసారి అంటున్నా మిస్టేక్ ఉంటే చెప్పండి అని. సో నాకు అది చెప్పట్లేదు, నాకేం అర్థమవుతలేదు. అంటే నేను కరెక్ట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా తెలుస్తలేదు. కాకుంటే సరే నేను మళ్ళీ చెప్తున్నా, మిస్టేక్స్ ఉంటే ఏదన్నా కామెంట్స్లో పెట్టండి.
నేను దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆడియోకి వచ్చేసరికి ఏంటంటే నేను ఒక మైక్ తీసుకున్నా, అంటే చీప్ అండ్ బెస్ట్లో 1400 ఉండే, 1400 చేంజ్ ఉండే ఆన్లైన్లో. సో అది తీసుకున్నా, కానీ అది కనెక్ట్ చేస్తుంటే ఏం డిఫరెన్స్ ఏం లేదు, అంటే అసలు వర్క్ అవుతలేదు అది. సో రిటర్న్ పెడతామని చూస్తున్నాం, రిటర్న్ పెట్టేసినా కూడా ఆల్రెడీ. సో ఏంటంటే మన బడ్జెట్లో మైక్ కావాలంటే అది పెట్టాలి, బాగా పైసలతో కూడుకున్న విషయం అది. సో తీసుకుంటా, మైక్ అయితే పక్కా తీసుకుంటా, ఈఎంఐ అయినా సరే తీసుకుంటా. కానీ ఇప్పుడు నెక్స్ట్ వీడియోకే అని నేను చెప్పలేను, కానీ తీసుకుంటా. సో అంతవరకు ఏంటంటే నా వీడియోస్ అడ్జస్ట్ అయ్యి కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచిగా వీడియోలు చేయగలుగుతా. అండ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సందేశ్ వరల్డ్. లవ్ యూ ఆల్.